వాట్ ఇస్ అప్ అమిగోస్? ఇవాళ వీడియోలో మనం ఏం చేద్దామంటే, మనం ఒక గ్రూప్లో ఉండేటప్పుడు మనం ఎలాంటి సైకలాజికల్ ట్రిక్స్ వాడి మనం బెటర్ దాన్ ద బెస్ట్గా ఎలా ఉండగలుగుతామో డిస్కస్ చేద్దాం. అమిగోస్, మన బట్టలు బాగున్నా, ఫేస్ బాగున్నా, హెయిర్ బాగున్నా, స్కిన్ బాగున్నా, బాడీ బాగున్నా, హెల్త్ బాగున్నా, అన్నీ బాగున్నా మనం ఎలా క్యారీ చేసుకుంటున్నాం మనల్ని మనం, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఆ ఫ్యాక్టర్ని డిస్కస్ చేయడానికి స్పెసిఫిక్గా ఒక 7 టిప్స్ ఈ వీడియోలో మీకు ఇస్తాం. సో దాని మీద మనం స్పెసిఫిక్గా కాన్షియస్గా ఎఫర్ట్ పెట్టి ఒక్కొక్కటిగా డెవలప్ చేసుకోవాలి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ రిడ్యూ వీ షల్ డైరెక్ట్లీ గెట్ రైట్ ఇన్. బట్ బిఫోర్ వీ గెట్ రైట్ ఇన్, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్. వెల్కమ్ టు ఏజూడ్. ఏజూడ్ ఛానల్లో మన ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ అని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ and fun loving manner. So if you are a fun loving person, consider subscribing and subscription button pakkane unna ganta button kottandi, so that whenever I upload you will be notified. We will get right in. Tip number 7 amigos, మనం ఎవరితో అయినా మాట్లాడినప్పుడు one-on-one కాన్వర్సేషన్లో ఉండేటప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళతో మనం మాట్లాడినట్టు కెమిలియన్లా చేంజ్ అయిపోతూ, ఐడియాస్ మార్చుకుంటూ, ఐడియాలజీస్ మార్చుకుంటూ అలా మాట్లాడుతుంటే ఆబ్వియస్లీ అది వాళ్ళకి ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత అర్థమైన తర్వాత మన వాల్యూ వాళ్ళు పడిపోద్ది అమిగోస్. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను. ఆల్వేస్ బీ ఆథెంటిక్ అండ్ న్యాచురల్. ఆథెంటిక్ అనగానే మీరు ఎక్స్ట్రా ఎనర్జీని తెచ్చేసుకోనో లేదా ఎనర్జీని తగ్గించో మాట్లాడమని కాదు. అవతల వాళ్ళ ఎనర్జీని మనం మ్యాచ్ చేయాలి, బట్ అవతల వాళ్ళ ఐడియాలజీని మనం మ్యాచ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక పర్సనల్ ఐడియాలజీ పెట్టుకోండి, ఒక పర్సనల్ లైన్ ఆఫ్ థాట్ పెట్టుకోండి, ఒక పర్సనల్ వే ఆఫ్ టాకింగ్ పెట్టుకోండి. అదంతా మీకు ఆథెంటిక్ సెల్ఫ్లా మీరు ఉంటే అది రకరకాల మనుషులతో మాట్లాడి మీరు ఒక యూనిక్ పర్సన్ లాగా ఒక వైబ్ వెళ్తుంది. అండ్ దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ బీ అట్రాక్టివ్. దట్స్ అ సైకలాజికల్ హ్యాక్. హ్యాక్ నంబర్ 7. టిప్ నంబర్ 6 అమిగోస్. నీ పేరేంటమ్మా? ఐఎమ్ సారీ, ఐ డెంట్ క్యాచ్ యువర్ నేమ్. ఇలాంటి పనులు ఎక్కువ చేయొద్దు అమిగోస్. మీరు ఎవరితో అయినా మాట్లాడినప్పుడు వాళ్ళ పేరు కాన్షియస్గా మీరు మైండ్లో వాళ్ళు తెలుసుకోవడానికి పెట్టుకోండి. ఎందుకంటే ఎవరినైనా మనం పేరుతో పిలిచి పేరుతో మాట్లాడినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు యూనిక్ అనే విషయం వాళ్ళ మైండ్లోకి వెళ్ళి మన అట్రాక్టివ్నెస్ వాళ్ళలో పెరిగిపోతుంది. సో ఆల్వేస్ మీరు ఎవరితో అయినా మాట్లాడినప్పుడు వాళ్ళ పేరు పెట్టి పిలవండి. అండ్ దెన్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కీన్గా వినండి, వాళ్ళ కళ్ళల్లోకి చూడండి. ఇట్లాంటి చిన్న చిన్న థింగ్సే పెద్ద చేంజెస్ని తీసుకొస్తాయి అమిగోస్. ఆల్వేస్ గివ్ దట్ ఇంపార్టెన్స్ టు దట్ అదర్ పర్సన్. అప్పుడే వాళ్ళు మనకి అట్రాక్ట్ అవుతారు. అండ్ దెన్ మన స్థాయి వాళ్ళలో పెరుగుతుంది. ఆల్వేస్ డూ దిస్. ఎవరితో మాట్లాడినా, కింద స్థాయి, పెద్ద స్థాయి, ఏ స్థాయి మీరు మైండ్ నుంచి తీసేసి ఎవరితో మాట్లాడినా వాళ్ళ పేరుతో పిలవండి. అండ్ దెన్ వాళ్ళ కళ్ళల్లో చూసి మాట్లాడండి. దట్ ఈస్ ద హ్యాక్ నంబర్ 6. బీ దట్ గుడ్ పర్సన్. టిప్ నెంబర్ 5 అమిగోస్. ఎవరికైనా మీ చేతనైనంత సాయం చేస్తూ ఉండండి. మీకు అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి చేయమని కాదు. మీరు ఒకవేళ చేయగలిగి మీరు చేయడానికి పెద్దగా మీరు స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేకపోతే ఆ హెల్ప్ చేసేయండి. దీన్నే బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఎఫెక్ట్ అంటారు. ఇందులో ఏం జరుగుతుందంటే, అవతల వాళ్ళకి మనం ఏదైనా ఫేవర్ చేస్తే వాళ్ళకన్నా మనల్ని ఎక్కువ పవర్ఫుల్గా, ఎక్కువ ఇన్ఫ్లుయెన్షియల్గా, ఎక్కువ స్ట్రెంగ్త్, ఎక్కువ పవర్ ఉండే పర్సన్లో అసోసియేట్ చేసుకుంటారు. సో ఎవరికైనా మన ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ, మన క్రష్కి కానీ, మన గర్ల్ ఫ్రెండ్కి కానీ, ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేయాల్సి వస్తే ఇమ్మీడియట్గా చేసేయండి. అది మీకు ఎక్కువ స్ట్రెస్ కలగలేకపోతే మాత్రమే. ఆల్వేస్ బీ హెల్ప్ఫుల్ టు అదర్స్. దీనివల్ల మీకు 2 ఉపయోగాలు ఉంటాయి. ఒకటి, యూ విల్ బీ ఎ గుడ్ పర్సన్, అండ్ ఆల్సో ఆ అట్రాక్టివ్నెస్ కూడా పెరుగుతుంది. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఎఫెక్ట్ మైండ్లో పెట్టేసుకోండి. స్టెప్ నెంబర్ 5. స్టెప్ నెంబర్ 4 అమిగోస్. మీరు బాగా అట్రాక్టివ్గా ఉండడానికి ఒక మంచి సైకలాజికల్ హ్యాక్ చెప్పాలంటే, మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తున్నట్టయితే, అలోన్గా ఒక్కలే ట్రావెల్ చేస్తూ, ఇండివిజువల్ పీపుల్తో మాట్లాడుతూ, రకరకాల పీపుల్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే మీకంటూ ఒక పర్సనాలిటీ డెవలప్ అవుతుంది అమిగోస్. ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉండే పర్సన్ మాత్రమే బాగా అట్రాక్టివ్గా ఉండగలుగుతాడు. కానీ పర్సనాలిటీని ఫేక్ చేసేవాళ్ళు కానీ, అనవసరంగా ఎక్కువ మాట్లాడేవాళ్ళు కానీ వాళ్ళు కాదు ఎక్కువ స్టాండ్ అవుట్ అయ్యేది. ఆల్వేస్ బిల్డ్ దట్ పర్సనాలిటీ. దానికి మనం కాన్షియస్గా చేయగలిగింది ఏంటంటే, టు ట్రావెల్ అలోన్. సోలో ట్రావెల్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి బికాస్ మనం రకరకాల పీపుల్తో మాట్లాడగలుగుతాం, వాళ్ళు మనం చెప్పేది మనం వినగలుగుతాం. అండ్ దెన్ లిజనింగ్ ఆర్ట్ పెరుగుతుంది. అండ్ ఆల్సో మనం ఒక్కలే ట్రావెల్ అయ్యగలిగితే ఎక్కడైనా బతికేయగలుగుతాం. ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకొని మీకు కుదిరినంత సోలోగా ట్రావెల్ చేసి చూడండి. మీ పర్సనాలిటీ బిల్డ్ అవుతుంది అని అడగండి. ఇది కాకుండా ఇంకేం చేయొచ్చు నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. దట్ ఈస్ ద స్టెప్ నెంబర్ 4. హ్యాక్ నెంబర్ 4. సైకలాజికల్ హ్యాక్ నెంబర్ 4. హ్యాక్ నెంబర్ 3 అమిగోస్ ఇస్ టు బీ అవైలబుల్. అవైలబిలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సైకలాజికల్ ట్రిక్. అవైలబిలిటీ అంటే మీరు ఫోన్ చేసినప్పుడు అవైలబుల్ ఉన్నారా, ఇక్కడ రావడానికి అవైలబుల్ ఉన్నారని కాదు. మీరు కాన్వర్జేషన్ మధ్యలో ఉండేటప్పుడు ఆ కాన్వర్జేషన్కి మీరు అవైలబుల్గా ఉన్నారనేది ఇక్కడ ముఖ్యం. అంటే అబ్సెంట్ మైండెడ్ అంటారు కదా, అలా కాకుండా మీరు ఎవరితోనైనా మాట్లాడినప్పుడు ఆ మూమెంట్లో ఉండండి. ఏదైనా మూమెంట్ ఎంజాయ్ చేసేటప్పుడు ఆ మూమెంట్లో ఉండండి. ఏదైనా మూమెంట్ని అబ్జర్వ్ చేసేటప్పుడు ఆ మూమెంట్లో ఉండండి.
ఆల్వేస్ బీ అవైలబుల్ ఇన్ ద మూమెంట్. అది ది మోస్ట్ ఇంపార్టెంట్ సైకలాజికల్ ట్రిక్ అమిగోస్. అమ్మాయిలు కూడా అబ్బాయిల్లో ఈ ట్రిక్ ఈ పర్సనాలిటీ ట్రైట్ ఉంటే వాళ్ళకి చాలా 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 ఇష్టం. సో ఇది మీరు డెవలప్ చేసుకోవడానికి చూడండి, ఎక్కువ మెడిటేట్ చేయండి, సో దట్ ఈ స్కిల్ మీరు డెవలప్ చేసుకోగలుగుతారు. దట్ ఈస్ హ్యాక్ నెంబర్ 3. హ్యాక్ నెంబర్ 2 అమిగోస్, సెల్ఫ్ డెప్రికేషన్ ఉండాలి. అంటే మన మీద మనం జోక్ వేసుకొని ఆ జోక్ను మనం తీసుకొని మన మీద మనం ఒక చిన్న నవ్వగలగాలి. అంటే ఏంటంటే బేసిక్గా చాలామంది వాళ్ళని వాళ్ళు చాలా సీరియస్గా తీసుకొని నేను అదే నా బ్లాక్లో ఉండిపోతారు. బట్ ఆ బ్లాక్లో ఉండే నష్టం ఏంటంటే మనం ఎప్పుడు ఇంకో స్టెప్కి ఎదగం. సో మీరు బాగా అట్రాక్టివ్గా ఉండాలంటే అవతలోడి మీద జోక్ వేయడం కన్నా మీ మీద మీరు ఒక జోక్ వేసి దాన్నే తీసుకోవడం నేర్చుకోండి. సో దట్ వేరే వాళ్ళు కూడా మీతో చాలా కంఫర్టబుల్గా ఉంటారు, మీరు చాలా అప్రోచబుల్గా ఉంటారు. దట్ ఈస్ అ హ్యాక్ నెంబర్ 2, సైకలాజికల్ హ్యాక్ నెంబర్ 2, సెల్ఫ్ డెప్రికేషన్. ఫైనలీ హ్యాక్ నెంబర్ 1 అమిగోస్, మీరు మీ చేతుల్ని ఎక్కువ బయటికి చూపించగలగాలి మాట్లాడేటప్పుడు. ఇక్కడ లోపల ముడుచుకొని చేతులు ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఉండడం ఇస్ నాట్ అ గుడ్ థింగ్. అదొక బ్యాడ్ బాడీ లాంగ్వేజ్కి ఒక ఇండికేషన్. సో ఆల్వేస్ బీ యూజింగ్ యువర్ హ్యాండ్స్ వైల్ యూ ఎక్స్ప్రెస్ థింగ్స్. ఏదైనా మాట్లాడేటప్పుడు, ఏదైనా చూపించేటప్పుడు, ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు మీ బాడీని కూడా ఇన్వాల్వ్ చేసే ఆ కమ్యూనికేషన్లో, అది కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా ఉంటుంది. అవతల వాళ్ళు మీ అట్రాక్టివ్నెస్ పెరుగుతుంది. ఇట్స్ అ నైస్ సైకలాజికల్ హ్యాక్. వీడేది దాచట్లేదు అని మన అవతలాలకి ఒక వైబ్ ఇస్తున్నట్టు. అది మీరు మైండ్లో పెట్టుకొని మాట్లాడేటప్పుడు, చేసేటప్పుడు, చెప్పేటప్పుడు, చూసేటప్పుడు ఆల్వేస్ ట్రై టు ఇన్వాల్వ్ యువర్ హ్యాండ్స్ ఇన్ ద కాన్వర్జేషన్. అది నేను చెప్పే పాయింట్ ఇక్కడ. ద హ్యాక్ నెంబర్ 1 విచ్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. అమిగోస్, నేను ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్ అన్ని మీకు ఒక ఆథెంటిక్, ఒరిజినల్, బ్యూటిఫుల్ పర్సనాలిటీని తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది, అపార్ట్ ఫ్రమ్ మీ అట్రాక్టివ్నెస్ని పెంచడానికి కాకుండా. సో ఈ పాయింట్స్ అన్నిటిని ఒక్కొక్కటిగా ఫాలో అవ్వండి, స్లోగా ఫాలో అవ్వండి, తొందర ఏం లేదు. అండ్ ఆల్ ద లింక్స్ ఆర్ డౌన్ ఇన్ ద పిన్ కామెంట్. రెడిట్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోతే వాట్ ఆర్ యూ డూయింగ్, ఇక్కడ వేసే బట్టలన్నిటినీ అక్కడ పోస్ట్ రూపంలో పెట్టి మీకు క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఐ కెన్ బి యువర్ పర్సనల్ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ అండ్ గ్రూమింగ్ అడ్వైజర్. అడియోస్ అమిగోస్.